గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చేసింది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ఇటువంటి ఆరోపణలు హౌస్లో చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు వేరే ఇంట్రెస్ట్ ఎవరు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసి ఉండొచ్చు. మీరు రికమెండ్ చేసింది అధికారులు చేయకుంటే మీరు ఆరోపణలు చేయడం ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. మీరు ఈ విషయంలో నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి, కానీ మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has signed an agreement with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. అది ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాటెవర్ రివోల్ట్ వాటెవర్, ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే అండ్ ఈస్ లీవింగ్ ఫర్ షిప్మెంట్. మీకు చెప్పాలి, ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్యాన్ పెట్టిన ఇంపోర్ట్స్కి, స్పెషలీ ఓన్లీ ఫర్ తెలంగాణ రైస్ దే హ్యావ్ గివెన్ ఎ స్పెషల్ పర్మిట్ of 6,975 metric tons, which is now being loaded and will leave shortly. అదే విధంగా మీరు అడిగిన దానికి ది హ్యాండ్లింగ్, ది స్టోరేజ్ ఇన్ కాకినాడ, ద షిప్మెంట్, ద ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్ బీయింగ్ హ్యాండిల్డ్ బై ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడర్స్, విచ్ ఈస్ ద వరల్డ్స్ లీడింగ్ ట్రేడింగ్ కంపెనీ. మీరు నాఫెడ్కి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇవ్వండి అని మీరు పైరవీ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే స్కామ్ అంటే ఎట్లా? ఇట్ ఈస్ నాట్ రైట్. యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ సెంట్ ఎ పర్సన్ టు సివిల్ సప్లైస్ కమిషన్ అండ్ సెడ్ గివ్ ఇట్ టు నాఫెడ్ విత్ సో అండ్ సో ద మిడిల్ మ్యాన్. దేర్ ఆర్ నో మిడిల్ మ్యాన్. ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడర్స్ ఈజ్ ద వరల్డ్స్ లీడింగ్ commodity global traders. They own a shipping company, they own a global insurance company. They have been recommended by the government of Philippines. దీంట్లో దేవి స్కామ్కి ఆస్కారం లేదు అధ్యక్ష. అదేవిధంగా నో ఓకే, యూ స్పీక్ ఆఫ్టర్ మీ. అదేవిధంగా గోడౌన్ ఛార్జెస్ అన్నారు, గోడౌన్ ఛార్జెస్ కాకినాడ, షిప్పింగ్ ఛార్జెస్, ట్రాన్సిట్, ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్ paid for by the Philippines government. తెలంగాణ ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. ఓకే, అదేవిధంగా హెలికాప్టర్ తీయడం ఉందా? నేను యుద్ధ విమానం మీద 3000 గంటలు ఫ్లై చేసిన భారతదేశానికి. మీకు హెలికాప్టర్ పెద్ద ఉండొచ్చు. వి ఫ్లూ మచ్ మోర్ అడ్వాన్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇండియా. అదేవిధంగా మరి పల్లా రాజేశ్వరి గారు మాట్లాడే విషయాలకి ఇప్పుడు ఈ ఫిగర్స్ మీరు చెప్పిండ్రు, మీరు ఎక్కడికే తెచ్చుకున్న ఫిగర్స్, కానీ అఫీషియల్ ఫిగర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఐశ్వర్య గారు నేను మాట్లాడి అసలు మాట్లాడాల. ఈ ఖరీఫ్ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్డ్ ఈ 71.86 lakh metric tons, which is a record in Telangana. అదేవిధంగా our government is committed. We are a farmer friendly government. రైతులు పండించిన ప్రతి గింజ ఎంత మారుమూల ప్రాంతమైనా సరే ఎంఎస్పీకి కొనుగోలు చేస్తాము. టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే మరి చాలా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినావు, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినావు అని మీకు మనవి చేస్తూ, అదేవిధంగా స్పీకర్ సార్, హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. హీ షుడ్ నాట్ మేక్ బేస్లెస్ అలిగేషన్స్. ఈ ప్రేమ్ చంద్ గారు ఈ ఫిలిప్పీన్స్ అదేదో పెట్టి నో, మీరు అడిగిన ప్రశ్నకి ఫిలిప్పీన్స్ ఎక్స్పోర్ట్ కి దేర్ ఇస్ నో మిడిల్ మ్యాన్.
there is agreement between government of Philippines and government of Telangana. అదే విధంగా I must mention a few facts here about the Telangana thing. ఫిలిప్పీన్స్ దేశానికి భారతదేశంలో మొదటిసారి ఎక్స్పోర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైయెస్ట్ ప్రైస్ ఎవర్ ప్రొక్యూర్డ్ ఫర్ ఎనీ ఎక్స్పోర్ట్ ఫర్ దిస్ వెరైటీ ఆఫ్ రైస్ ఈజ్ అవర్ అగ్రిమెంట్ విత్ ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. I have directly spoken to the Philippines minister. It is an official agreement with the Philippines government. We can order a lot of house committees on the irrigation projects that you did, so you don't have to worry about that. Speaker sir, I want to make one small statement regarding this export because this is a landmark achievement of the Telangana government. The export of 22,750 metric tons of rice to Philippines under a government-to-government arrangement, government of Telangana to government of Philippines, was a strategically planned operation under the Telangana Rice Mission. It generated a net profit of 1.13 crores, saved the state over 12 crores in carrying costs, and positioned Telangana as India's foremost agro-export state for rice on the global stage. The export generated a net profit of 1.13 crores for the state. On top of the profit, we awarded over 12 crores in carrying cost, total net benefit of plus 13 crores to the state. We are trying to build Telangana into a global rice powerhouse. అదే విధంగా తెలంగాణ ఈ రైస్ విషయంలో ఈ ప్యాడీ అండ్ రైస్ విషయంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే 2.5 ఏళ్ళు ఈ ప్యాడీ గోడౌన్లో ఉంటే ఆల్రెడీ హ్యూజ్ కాస్ట్ ఆన్ ది స్టేట్ ఫర్ ది ఇంట్రెస్ట్ బర్డన్.